మనతో మంచిగా మాట్లాడేవారంతా మంచివారు అనుకుంటే పొరపాటే. అవసరానికి వాడుకొని ఏదో ఒక రోజు వారి నిజ స్వరూపం బయట పెడతారు. జాగ్రత్త. మనం చెయ్యి కడిగిన ఇంటిని, మనకి చెయ్యి అందించిన మనిషిని జీవితంలో మర్చిపోకూడదు. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ బంధం దూరమైతే తిరిగి మళ్ళీ దగ్గరవటం చాలా కష్టం. ఒకరికి మంచి చేయాలనే ఆలోచన కంటే ఎవరికి మంచి చేస్తే ఆ మంచి బ్రతుకుతుందనే అధ్యయనం చాలా గొప్పది. ప్రతి సమస్యకి 3 పరిష్కారాలు ఉంటాయి: మార్చుకోవడం, భరించడం, వదిలేయడం. వీటిలో ఏది ఎంచుకుంటావనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అతి గర్వం నిన్ను గాయపరుస్తుంది, అతి వినయం నీ కొంప ముంచుతుంది, అతి ప్రేమ నీ మనసు విరిగిపోయేలా చేస్తుంది. ఏదైనా ఉండాల్సిన పరిధిలో ఉంటేనే అందం, ఆనందం. తెలివైన వాళ్ళకి స్నేహితులు సహజంగా తక్కువే ఉంటారు. కారణం వారి ఎంపికలో పొరపాట్లు ఉండవు. ఓడినప్పుడు ధైర్యంగా ఎలా ఉండాలో తెలుసుకోవడమే కాదు, గెలిచిన తర్వాత వినయంగా ఎలా ఉండాలో తెలిసి ఉండాలి. అదే నిన్ను మరింత ఉన్నతికి చేరుస్తుంది. మనిషి ఎంతకాలం బ్రతికినా ఈ భూమి నుండి ఏమీ తీసుకెళ్లేదేమీ లేదు. అందుకే బ్రతికినంతకాలం మంచిగా బ్రతుకుదాం. మనది అని రాసి పెట్టితే అది ఎక్కడున్నా మన దాకా వచ్చి చేరుతుంది. అది వస్తువైనా కావచ్చు, ప్రేమైనా కావచ్చు. నువ్వు చేసుకున్న పుణ్యమే నిన్ను వెన్నంటి కాపాడుతుంది. లైఫ్ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. ఆ సమయం వరకు నిలబడేవాడే సక్సెస్ అవుతాడు. మనమంటే విలువ ఇవ్వని వారికి సలహాలు ఇవ్వడం అంటే మన విలువైన సమయాన్ని కోల్పోవడమే. నీలోని బలహీనతలను నీచులకు తెలియజేయకూడదు. ఎందుకంటే ఆ నీచులు సమయం చూసి హేళన చేస్తారు.